26 सितंबर बाबा के अव्यक्त बाप दादा के मधुर महावाक्य। रिवाइज डेट 27 मार्च 1988। आज मुरली का मेन हेडिंग है सर्वश्रेष्ठ सितारा सफलता का सितारा। सर्वश्रेष्ठ सितारा सफलता का सितारा। सर्वश्रेष्ठ नक्षत्रము అంటే ఎవరు? सफलता యొక్క నక్షత్రాలు। आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपने अलौकिक तारामंडल को देख रहे हैं। यह अलौकिक विचित्र तारामंडल है जिसकी विशेषता सिर्फ बाप और ब्राह्मण बच्चे ही जानते हैं। బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? అలౌకిక జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన చంద్రమ అంటే ఎవరు? బ్రహ్మ బాబా, శివ బాబా, బాప్ దాదా। బ్రహ్మ బాబా మరియు శివ బాబా ఇద్దరు కూడా తన అలౌకికమైనటువంటి తారామండలాన్ని చూస్తున్నారు। ఇది అలౌకికమైనటువంటి మరియు విచిత్రమైనటువంటి తారామండలము। కేవలము తండ్రి మరియు పిల్లలకే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి అంటున్నారు కదా, ఇంకెవరికి కూడా విషయాలు తెలియవు అన్నమాట। బాప్ और बच्चे हर एक सितारा अपनी चमक से इस विश्व को रोशनी दे रहे हैं। ప్రతి ఒక్క నక్షత్రము బాబా యొక్క పిల్లాడు మొత్తం ఈ ప్రపంచానికి విశ్వానికి ఏం చేస్తున్నారు? వారి యొక్క మెరుపుతో ప్రకాశాన్ని అందిస్తున్నారన్నమాట। బాప్ దాదా हर एक सितारे की विशेषता देख रहे हैं। ప్రతి ఒక్కరి వారి యొక్క మెరుపు ద్వారా ప్రపంచానికి ప్రకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి బాప్ దాదా కూడా ఏం చేస్తున్నారు? పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశం, ఆ విశేషత ఏంటి అనేది బాప్ దాదా చూస్తున్నారు। कोई श्रेष्ठ भाग्यवान लक्की सितारे है, कोई बाप के समीप के सितारे है और कोई दूर के सितारे है। उसमें भी डिफरेंसेस కదా, వేరే వేరే అన్నమాట, వెరైటీ డిఫరెన్సెస్ బాబా చెప్తున్నారు। ఒకరు కొంతమంది ఎలా ఉన్నారు? శ్రేష్ఠ భాగ్యవాన్ లక్కీ స్టార్స్, చాలా శ్రేష్టమైన భాగ్యవంతులైన లక్కీ సితారాలు ఉన్నారు। కొంతమంది బాబాకి సమీపంగా ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నారు, మరి కొంతమంది దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలు। है सभी सितारे लेकिन विशेषता भिन्न भिन्न होने के कारण सेवा में व स्व प्राप्ति में अलग अलग फल की प्राप्ति अनुभव करने वाले हैं। चाहे वो बाबा कहते श्रेष्ठ भाग्यवान सितारे हैं, कोई बाप के समीप के सितारे हैं और कोई दूर के सितारे हैं। है सभी सितारे लेकिन विशेषता भिन्न भिन्न होने के कारण सेवा में व स्व प्राप्ति में अलग अलग फल की प्राप्ति अनुभव करने वाले। అందరూ బాబా యొక్క పిల్లలే, నక్షత్రాలే, కానీ బాబా ఏమంటున్నారు? రకరకాలుగా విశేషత ఉన్న కారణంగా సేవలు లేదా స్వప్రాప్తిలో వేరే వేరే ఫలం యొక్క ప్రాప్తి అనేది అనుభవం అవుతూ ఉంటుంది। कोई सदा ही सहज सितारे है इसलिए सहज प्राप्ति का फल अनुभव करने वाले। కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు? సహజంగానే నక్షత్రాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సహజంగా ప్రాప్తి అనేది అనుభవం కలుగుతుంది। और कोई मेहनत करने वाले सितारे है। सहज माना सहज प्राप्ति, मेहनत माना मेहनत से प्राप्ति। चाहे थोड़ी मेहनत हो चाहे ज्यादा हो, लेकिन बहुत करके मेहनत के अनुभव के बाद फल की प्राप्ति का अनुभव करते हैं। అంటే చాలా కష్టపడినింది లేదా తక్కువ కష్టపడినింది కానీ కష్టపడిన తర్వాత అప్పుడు ఫలం యొక్క ప్రాప్తి అనుభవం చేసుకుంటారు। कोई सदा कर्म के पहले अधिकार का अनुभव करते हैं कि सफलता जन्म सिद्ध अधिकार है, इसलिए निश्चय और नशे से कर्म करने के कारण कर्म की सफलता सहज अनुभव करते हैं। కొంతమంది సదా కర్మ చేసే కన్నా ముందే అధికారం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు కాబట్టి సఫలత అనేది జన్మసిద్ధ అధికారం మాది అని నిశ్చయము మరియు నశ। सफलता हमारा जन्म सिद्ध अधिकार है, एक निश्चय और नशा। సో నిశ్చయము మరియు నశతో కర్మ చేసేటటువంటి కారణంగా కర్మ యొక్క సఫలత సహజంగా వారికి అనుభవం అవుతుంది। इसको कहा जाता है सफलता के सितारे।
एक एक కేటగిరీ के सितारों के బాబా డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఎవరైతే అంటే శ్రమ చేసిన తర్వాత అన్నమాట, శ్రమ చేయకుండానే జన్మసిద్ధ అధికారం మాకు అన్న నిశ్చయంతో నషాతో కర్మ చేసిన కారణంగా కర్మ యొక్క సఫలతను అనుభవం చేసుకుంటారో వారిని అంటారు సఫలత యొక్క నక్షత్రాలు. सबसे श्रेष्ठ सफलता के सितारे हैं क्योंकि वह सदा ज्ञान सूर्य ज्ञान चंद्रमा के समीप है. అందరికన్నా శ్రేష్టమైనటువంటి వారు సఫలత నక్షత్రాలు. ఎందుకంటే వాళ్ళు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడికి సమీపంగా ఉంటారు. इसीलिए शक्तिशाली भी है और सफलता के अधिकारी भी है. అందుకే వాళ్ళు చాలా పవర్ఫుల్ గా కూడా ఉంటారు, అలాగే సఫలతకి అధికారిగా కూడా ఉంటారు. कोई शक्तिशाली है लेकिन सदा शक्तिशाली नहीं है, इसलिए सदा एक जैसी चमक नहीं है. కొంతమంది శక్తిశాలుగా ఉన్నారు కానీ సదా లేరంటున్నారు బాబా. కాబట్టి వాళ్ళ యొక్క మెరుపు కూడా ఒకలా లేదు. वैरायटी सितारों की रिमझिम अति प्यारी लगती है. सेवा सभी सितारे करते हैं लेकिन समीप के सितारों औरों को भी सूर्य चंद्रमा के समीप लाने के सेवाधारी बनते हैं. అయితే బాబా దగ్గర వెరైటీ పిల్లలు కదా, వెరైటీ నక్షత్రాలు, వీళ్ళందరూ కూడా బాబాకి చాలా బాగా అనిపిస్తారు. కానీ సమీపం యొక్క నక్షత్రాలు వేరే వారికి కూడా సూర్యుడు మరియు చంద్రుడు అంటే ఎవరు? జ్ఞాన సూర్యుడు శివబాబా, జ్ఞాన చంద్రమ బ్రహ్మబాబా. సో సూర్యుడు చంద్రుడికి సమీపంగా తీసుకొచ్చే సేవాధారులుగా ఉంటారు. तो हर एक अपने से पूछो कि मैं कौन सा सितारा. ప్రతి ఒక్కరు మీతో మీరు ప్రశ్నించుకోండి, నేను ఎటువంటి నక్షత్రాన్ని. लवली सितारे हो, लक्की हो, सदा शक्तिशाली हो. डिफरेंसेस देखो, बाबा कितने वैरायटी सितारों के बारे में बाबा कह रहे. सबसे पहले लवली सितारे, दूसरा लक्की स्टार्स, सदा शक्तिशाली, मेहनत अनुभव करने वाले हो व सदा सहज सफलता के सितारे हो. ये నక్షత్రాన్ని నేను అనేది చూసుకో. ज्ञान सूर्य बाप सभी सितारों को बेहद की रोशनी व शक्ति देते हैं लेकिन समीप और दूर होने के कारण अंतर पड़ जाता है. జ్ఞాన సూర్యుడు బాబా అందరి నక్షత్రాలకి అనంతమైన ప్రకాశాన్ని శక్తిని ఇస్తారు, కానీ సమీపత మరియు దూరం ఉన్న కారణంగా తేడా అనేది వస్తుంది. బాబా हर एक को एक जैसा ही प्रकाश देते, शक्तियां देते, रोशनी देते, लेकिन बच्चे नजदीक है तो ज्यादा लेते, थोड़ा दूर है तो कम लेते हैं. इसमें फर्क आ जाता है. जितना समीप संबंध है उतना रोशनी और शक्ति विशेष है क्योंकि समीप सितारों का लक्ष्य ही है समान बनना. మరి బాబా అంటున్నారు, ఎంత సమీప సంబంధంలోకి వస్తారో అంత మీకు ప్రకాశము శక్తి రెండు కూడా విశేషంగా ఉంటాయి. ఎందుకు? సమీపంగా ఉన్న నక్షత్రాల లక్ష్యము ఎలా ఉంటుందంట? సమానంగా తయారు కావడము. इसलिए बाप दादा सभी सितारों को सदा यही इशारा देते हैं कि लक्की और लवली ये तो सभी बने हो. अब आगे अपने को यही देखो कि सदा समीप रहने वाले, सहज सफलता अनुभव करने वाले सफलता के सितारे कहाँ तक बने हैं. మరి బాబా ఏమంటున్నారు? అందరు నక్షత్రాలు సదా ఇదే ఇషారా, అందరికి బాబా ఇదే మనకి ఇస్తున్నారేంటి? మీరు లక్కీ స్టార్స్ గా, లవ్లీ స్టార్స్ గా అయితే అందరూ అయిపోయారు. అయితే ఇప్పుడు ముందు ముందు మిమ్మల్ని మీరు ఇదే చూసుకోండి, సదా నేను సమీపంగా ఉండేటటువంటి, బాబాకి సమీపంగా ఉండేటటువంటి సహజ సఫలతను అనుభవం చేసుకునే సఫలత యొక్క నక్షత్రంగా ఎంతవరకు అయ్యాను. अभी गिरने वाले तारे तो नहीं हो, वहां पूछ वाले तारे तो नहीं है. उल्का पाताल ఉంటాయి చూడండి, కింద పడిపోతూ ఉంటాయి. उल्का रहते ना, उल्काए रहते ना, नीचे गिर जाते हैं, ऐसे तो नहीं. पर ऐसे जो पूंछ वाले होते हैं वो भी तो नहीं. पूंछ वाला तारा उसको कहते हैं जो बार बार स्वयं से व बाप से व निमित्त बनी हुई आत्मा से यह क्यों, यह क्या, यह कैसे पूछते ही रहते हैं. तो जो प्रश्न पूछते रहते हैं वो बाबा कहते पूंछ वाले स्टार्स है.
బాబా అంటున్నారు కింద పడిపోతాయి చూడండి ఉల్కాపాతాలు, అలాంటి కింద పడిపోయేటటువంటి నక్షత్రాలు లేదా తోక చుక్కలు అంటారు కదా, తోక చుక్కలు కానీ కావట్లేదు కదా మీరు అని అడుగుతున్నారు. అయితే తోక చుక్కలని ఎవరిని అంటారు? ఎవరైతే పదే పదే నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మలతో, ఫస్ట్ స్వయంతో, తర్వాత బాబాతో, తర్వాత నిమిత్తంగా ఉన్న ఆత్మల అక్కలతో ఇదెందుకు, ఇదేంటి, ఇదేలాగా, ఇలా ఎవరైతే అడుగుతూ ఉంటారు ప్రశ్నలు వాళ్ళు బాబా అంటున్నారు తోక చుక్కలు. బార్ బార్ పూछने वाले ही पूंछ वाले तारे हैं, ऐसे तो नहीं होना. మరి పదే పదే బాబాని అక్కల్ని లేకపోతే స్వయాన్ని అడుగుతూ ఉన్నారనుకోండి, వాళ్ళే బాబా అంటున్నారు తోక చుక్కలు. మరి పదే పదే అలా అయితే లేరు కదా మీరు అని అడుగుతున్నారు బాబా. ऐसे तो नहीं होना, सफलता के सितारे जिनके हर कर्म में सफलता समाई हुई है, ऐसा सितारा सदा ही बाप के समीप अर्थात साथ है. మరి సఫలతాయక నక్షత్రాలు ఎవరికైతే ప్రతి కర్మలో సఫలత సమాయించబడిందో అటువంటి నక్షత్రాలు సదా బాబాకి సమీపంగా అంటే తోడుగా ఉంటారు. విశేషతాएं सुनी अभी इन विशेषताओं को स्वयं में धारण कर सदा सफलता के सितारे बनो. మరి ఒక్కొక్కరిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, విశేషతలు ఏంటి బాబా వినిపించారు. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఆ విశేషతల్ని స్వయంలో ధారణ చేసుకుని సదా సఫలతాయక నక్షత్రాలుగా తయారు కండి. समझा क्या बनना है? लकी और लवली के साथ सफलता यह श्रेष्ठता सदा अनुभव करते रहो. లక్కీ మరియు లవ్లీ ఈ రెండిటితో పాటు సఫలత ఈ శ్రేష్టత యొక్క అనుభవాన్ని కూడా ఎప్పుడు చేసుకుంటూ ఉండండి. अच्छा, आज सभी से मिलना है. बाप दादा आज विशेष मिलने के लिए ही आए हैं. सभी का यही लक्ष्य रहता है कि मिलना है. ఈ రోజు కలయిక జరుపుకునే రోజు, మరి బాప్ దాదా రోజు విశేషంగా కలుసుకోవడానికి వచ్చారు. అందరికి ఇదే లక్ష్యం ఉంటుంది కదా, బాబాతో కలుసుకోవాలి అని చెప్పేసి. लेकिन बच्चों की लहर को देख करके बाप को सभी बच्चों को खुश करना होता है, क्योंकि बच्चों की खुशी में बाप की खुशी है. పిల్లల యొక్క అలలను చూసి అంటే బాబాతో కలవాలి అనేటటువంటి ఉమంగాన్ని చూస్తే బాబాకి కూడా పిల్లల్ని సంతోషపరచడానికి రావాల్సి వస్తుంది. అయితే బాబా అంటున్నారు పిల్లల యొక్క సంతోషంలో బాబా కూడా చాలా సంతోషిస్తారు. तो आजकल की लहर है अलग मिलने की, तो सागर को भी वही लहर में आना पड़ता है. इस सीजन की लहर यह है, इसलिए रथ को भी विशेष सकाश से चला रहे हैं, क्योंकि जितने भी जाएंगे मिलते रहेंगे फिर उतनी देर तो बाबा को बैठना ही पड़ता है ना, बैठने तो फिर रथ को भी चलाना पड़ता है. इसलिए रथ को भी बाबा సకాష్ దే రహే థే. అంటే బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలందరికీ వేరేగా కలవాలి, కలుస్తున్నారు మామూలుగా, అలా కాకుండా వేరేగా విడిగా కలవాలి అనేటటువంటి ఒక అల అనేది తయారైందంట. కాబట్టి సాగరానికి కూడా అంటే బాబాకి కూడా అదే లహర్లోకి అదే అలల్లోకి రావాల్సి వస్తుంది. అందుకే ఈ సీజన్ యొక్క అల ఎలా ఉంది అంటే రథానికి అంటే గుల్జార్ దాదీకి విశేషంగా సకాశించి నడిపిస్తున్నారు. अच्छा, चारों ओर के अलौकिक तारामंडल के अलौकिक सितारों को सदा विश्व को रोशनी देने वाले, सदा विश्व को रोशनी दे अंधकार मिटाने वाले चमकते हुए सितारों को, सदा बाप के समीप रहने वाले श्रेष्ठ सफलता के सितारों को, अनेक आत्माओं के भाग्य की रेखा परिवर्तन करने वाले भाग्यवान सितारों को, ज्ञान सूर्य ज्ञान चंद्रमा बाप दादा का विशेष याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. पर्सनल मुलाकात. फर्स्ट पॉइंट, सदा हर आत्मा को सुख देने वाले सुखदाता बाप के बच्चे हैं, ऐसा अनुभव करते हो. हम कौन है? सुखदेव बाबा के बच्चे. మరి సదా మీరు ప్రతి ఆత్మకి సుఖాన్ని ఇచ్చేటటువంటి సుఖదాత తండ్రికి నేను పిల్లాడిని, అలా మీరు అనుభవం చేసుకుంటున్నారా?
सबको सुख देने की विशेषता है ना, అందరికి సుఖాన్ని ఇచ్చేటటువంటి విశేషత ఉంది కదా. जो सबको सुख देता है उसे सबके आशीर्वाद मिलती है, इसलिए स्वयं को भी सदा सुख में अनुभव करते हैं. అయితే ఎవరైతే అందరికీ సుఖాన్ని ఇస్తారో వారికి అందరి నుంచి ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి స్వయానికి కూడా సదా సుఖాన్ని, స్వయంలో కూడా సదా సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. इस विशेषता से वर्तमान भी अच्छा और भविष्य भी अच्छा बन जाएगा. कितना अच्छा पाठ है, जो सबका प्यार भी मिलता, सबकी आशीर्वाद भी मिलती. इसको कहते हैं एक देना हजार पाना. तो सेवा से सुख देते हो इसलिए सबका प्यार मिलता है, यही विशेषता सदा कायम रखना. మరి అందరికి ఎవరైతే సుఖాన్ని ఇస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారు, వారికి అందరూ కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి స్వయానికి కూడా సదా సుఖంలో అనుభవం చేసుకుంటారు, స్వయాన్ని కూడా. ఈ విశేషతతో వర్తమానము చాలా బాగుంటుంది, భవిష్యత్తు ఇంకా బాగా తయారవుతుంది. మరి అంత మంచి పాత్ర మీరు అభినయం చేస్తున్నారు, అందరికీ ప్రియంగా అవుతున్నారు, అందరి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అందుకే దీన్నే అంటారు ఒకటి ఇవ్వడము 1000 తీసుకోవడం. మరి సేవలు సుఖాన్ని ఇస్తున్నారు కాబట్టి అందరికీ ప్రేమ లభిస్తుంది. ఇదే విశేషత సదా స్థిరంగా పెట్టుకోండి. सेकंड पॉइंट, सदा अपने को सर्वशक्तिवान बाप की शक्तिशाली आत्मा हूँ ऐसा अनुभव करते हो. पहले बाबा ने क्या कहा, सदा हर आत्मा को सुख देने वाले सुखदाता के बच्चे सुख स्वरूप ऐसा अनुभव करते हो. दूसरा, सर्वशक्तिवान बाप की शक्तिशाली आत्मा. सेकंड पॉइंट, నేను సదా సర్వశక్తివంతుడైన తండ్రికి శక్తిశాలి ఆత్మను. ఇలా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారా? शक्तिशाली आत्मा सदा स्वयं ही संतुष्ट रहती है और दूसरों को भी संतुष्ट करती है. శక్తిశాలి ఆత్మలు ఏం చేస్తారు, వాళ్ళు సంతుష్టంగా ఉంటారు, వేరే వాళ్ళని సంతుష్టపరుస్తారు. ऐसे शक्तिशाली हो संतुष्टता ही महानता है. शक्तिशाली आत्मा अर्थात संतुष्टता के खजाने से भरपूर आत्मा. మరి శక్తిశాలి ఆత్మలే బాబా అంటున్నారు, శక్తిశాలి ఆత్మలుగా ఉన్నారు. అలాగా సంతుష్టత మహానత. శక్తిశాలి ఆత్మ అంటే అర్థం ఏంటి, సంతుష్టత యొక్క ఖజానాతో సంపన్నంగా ఉన్న ఆత్మ. ఈ స్మృతితో సదా ముందుకు వెళ్తూ ఉండండి. इसी स्मृति से सदा आगे बढ़ते चलो, यही खजाना सर्व को भरपूर करने वाला है. तीसरा, बाप ने सारे विश्व में से हमें चुनकर अपना बना लिया, यह खुशी रहती है ना. ఎవరెవరికి చెప్పండి, బాబా మొత్తం ఈ విశ్వమంతట్లోంచి నన్నే ఎంచుకొని తన వారుగా నన్ను తయారు చేసుకున్నారు. ఎప్పుడు గుర్తుంటది. देखो विश्व के कोने पे पता नहीं कहाँ बाबा के बच्चे छुपे हुए हैं. सबको उठा करके बाबा सबको अपना बनाते हैं. वो खुद आकर के ढूंढता, हमें ढूंढना वो अलग बात है, लेकिन वो ही खुद आकर के हम बच्चों को ढूंढ करके अपना बनाता है. మరెంత సౌభాగ్యశాలి ఆత్మలను చూడండి. భగవంతుడు మనల్ని ఎంచుకుని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఎంచుకొని తన వారిగా తయారు చేసుకున్నారు. మరి సంతోషం ఎప్పుడు ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. इतने अनेक आत्माओं में से मुझ एक आत्मा को बाप ने चुना, यह स्मृति कितना खुशी दिलाती है కదా. మరి ఇంతమంది ఆత్మల్లో బాబా కేవలం నన్నే ఎంచుకున్నారు అంటే ఈ సంతోషము అసలు ఎంత బాగుంటుంది అంటే, అది స్మృతి మీకు ఎంత సంతోషాన్ని ఇప్పిస్తుంది. तो सदा इसी खुशी से आगे बढ़ते चलो, बाप ने मुझे अपना बनाया क्योंकि मैं ही कल्प पहले वाली भाग्यवान आत्मा थी, अब भी हूँ और फिर भी बनूंगी. क्योंकि इस कल्प में बाबा की बनी माना हर कल्प की नून हो जाती है. ऐसी भाग्यवान आत्मा हूँ, इस स्मृति से सदा आगे बढ़ते चलो. మరి బాబా నన్ను తనవారుగా చేసుకున్నారు, ఎందుకంటే కల్పం ముందు కూడా నేనే భాగ్యవాన్ ఆత్మను, ఇప్పుడు కూడా ఉన్నాను, ఇంకా తర్వాత కూడా నేనే తయారవుతాను. ఇటువంటి భాగ్యవాన్ ఆత్మను ఈ స్మృతితో సదా మీరు ముందుకి వెళ్తూ ఉండండి.
फोर्थ पॉइंट, सदा निश्चिंत बन సేవా करने का बल आगे बढ़ाता रहता है. ఇప్పుడు నిశ్చింతగా ఉండి సేవ చేసేటటువంటి శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. इसने किया या हमने किया, इस संकल्प से निश्चिंत रहने से निश्चित सेवा होती है और उसका बल सदा आगे बढ़ाता है. ఫలానా చేశారా నేను చేశానా ఈ సంకల్పాలన్నిటితో నిశ్చింతగా ఉంటే నిశ్చిత సేవ, తప్పకుండా సేవ అనేది జరిగి తీరుతుంది. ఇంకా దాని బలం కూడా సదా మీకు ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది. तो निश्चित सेवाधारी को ना गिनती करने वाली सेवा नहीं, ఫిక్స్ కదా, కంపల్సరీ ఎవరు చేసినా సేవనే అంతేనా, లేకపోతే లెక్క పెట్టుకుంటారు ఈ ఆజ్ मैंने ये किया वो भी किया ఇతని సేవాకి లెక్కతో సేవ చేసేవారు కాదు కదా. నిశ్చిత నా భాగ్యంలో ఏదుంటే నేను ఆ సేవ చేస్తాను కదా, ముందుకు వెళ్తూ ఉంటారు. మరి లెక్క పెట్టుకుని సేవ చేసేవారు కాదు కదా. इसको कहते हैं निश्चिंत सेवा. तो जो निश्चिंत हो सेवा करते हैं उनको निश्चित ही आगे बढ़ने में सहज अनुभूति होती है. నిశ్చింతగా నాకేం దొరికితే ఆ సేవ నేను చేస్తాను అలాంటి వాళ్ళకి ముందు అన్నమాట. నిశ్చిత అంటే కన్ఫామ్ గా ముందుకు వెళ్ళడం అనేది సహజంగా అనుభూతి కలుగుతుంది. यही विशेषता वरदान के रूप में आगे बढ़ाती रहेगी. ఈ విశేషతనే వరదాన రూపంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. फिफ्थ पॉइंट, सेवा भी अनेकात्माओं को बाप के स्नेही मनाने का साधन बनी हुई है. देखने में भल कर्मणा सेवा है, लेकिन कर्मणा सेवा मुख की सेवा से भी ज्यादा फल दे रही है. సేవలో అనేక ఆత్మలకి బాబా యొక్క స్నేహిగా తయారు చేసే సేవ బాబా అంటారు సాధనంగా తయారైంది. అంటే చూడడానికి కర్మణ సేవనే, కానీ కర్మణ సేవ నోటి యొక్క సేవ కన్నా ఎక్కువగా ఫలాన్ని ఇప్పిస్తుంది మనకి. कर्मणा द्वारा किसी की मनसा को परिवर्तन करने वाली सेवा है, तो उस सेवा का फल विशेष खुशी की प्राप्ति होती है. కర్మణ ద్వారా బాబా అంటున్నారు ఎవరి యొక్క మనసులోనే పరివర్తన చేసే సేవ మీరు చేస్తున్నారంటే ఆ సేవతో అంటే ఆ సేవ యొక్క ఫలము విశేషంగా సంతోషం అనేది మీకు ప్రాప్తింప చేస్తుంది. कर्मणा सेवा भल देखने में स्थूल आती है, लेकिन सूक्ष्म वृत्तियों को परिवर्तन करने वाली होती है. कर्मणा సేవ అంటే శరీరం ద్వారా కర్మలు చేయడం కదా, బాబా ఇంటి సేవను చేయడం అన్నమాట. అయితే చూడడానికి స్థూల సేవలోకి వస్తుంది, కానీ సూక్ష్మ వృత్తులను పరివర్తన చేసేటటువంటి సేవ. तो ऐसी सेवा की हम निमित्त है, इसी खुशी से आगे बढ़ते चलो. మరి అటువంటి సేవ చేయడానికి నేను నిమిత్తంగా ఉన్నాను అనే సంతోషంతో మీరు ముందుకి వెళ్తూ ఉండండి. इसलिए कहते ना जो भी हम कर्म करते हैं किससे करते हैं, शरीर के साथ, है ना. शरीर से ही तो अच्छे कर्म भी करते बुरे कर्म भी करते, जो भी करते शरीर के साथ. మరి ఆ శరీరాన్ని కనుక మనం బాబా సేవలో ఉపయోగించామనుకోండి శరీరానికి ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. అందుకే తన్ మన్ ధన్, ఫస్ట్ తను, తర్వాత మనస్సు, ఆ తర్వాత ధనం కదా. సో ఫస్ట్ తనువుతూ అన్నమాట, అంటే స్థూల సేవ. మనం బాబా ఇంటి సేవ అందుకే చెప్తారు కదా, కొంచెం వచ్చి జాడు చేసినా చాలా పుణ్యం అన్నమాట. परसों मुरली में बाबा की आई थी ना, कई लोग गुरुद्वारे में भी जाते हैं, मानसरोवर को साफ करते हैं, मिट्टी निकालते हैं. ఎంత భావన ఉంటుంది వాళ్ళకి, భగవంతుడి ఇంటి యొక్క సేవ చేస్తున్నాను నేను, సాఫ్ సఫాయి చేస్తున్నానంటే ఎంత పుణ్యం కదా. అందుకే బాబా ఇంట్లో మనం ఎంత అన్నమాట తనువుతో సేవ చేస్తామో అది కూడా కర్మణ సేవ చూడడానికి సాధారణంగా ఉంటుంది, కానీ బాబా అంటున్నారు చాలా గొప్ప సేవ అంటున్నారు బాబా. దాంతో కూడా ఎంతో మందికి సంతోషాన్ని మనం ఇస్తాము కాబట్టి ముందుకెళ్తారు. भाषण करने वाले भाषण करते हैं, लेकिन कर्मणा सेवा भी भाषण करने वालों की सेवा से ज्यादा है, इसलिए इसका प्रत्यक्ष फल अनुभव होता है. ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఉపన్యాసం చెప్తూ ఉంటారు, కానీ బాబా అంటారు ఉపన్యాసం చెప్పే వాళ్ళకన్నా ఎక్కువగా అన్నమాట కర్మణ సేవ చాలా గొప్పది అంటున్నారు. అందుకే ప్రత్యక్ష ఫలం ఏం అనుభవం అవుతుంది, మీరు ఏదైనా సేవ చేశారనుకోండి బాబా ఇంట్లో ఏం అనుభవం అవుతుంది. कोई भी सेवा, झाड़ू भी करो, पोछा भी करो, डस्टिंग भी करो, कुछ भी
कुछ नहीं तो चेयर भी आप साफ करके रखो, అలసటగా ఉంటారు. हाँ, శక్తి खुशी శక్తి శక్తి ఖుషి నశ జరుగుతుంది కదా. బాబా యొక్క సేవ చేస్తే మనకు ప్రత్యక్ష ఫలం సంతోషం ఆటోమేటిక్ గా. वही घर में सेवा करते हाँ? तो कभी पैर दुखता है, कमर दुखता है, ये दुखता वो दुखता, सब दुखते, लेकिन बाबा की सेवा करो, बाबा के घर की सेवा करो, कुछ भी नहीं, तो जो भी है वो भी थकान चली जाती है. ఇంట్లో చేస్తే అలుపులు వచ్చేస్తాయి అన్నమాట, నొప్పులు వచ్చేస్తాయి. కానీ బాబా ఇంట్లో చేస్తారనుకో నొప్పులు అనిపోతాయి. అదే బాబా సేవ యొక్క కమాల్ అన్నమాట. 6th पॉइंट, सदा पुण्य का खाता जमा करने वाली श्रेष्ठ आत्मा को ऐसे अनुभव होता है. నేను ఎప్పుడు పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మను. మరి ఇలా మీకు అనుభవం అవుతుందా? यह सेवा नाम सेवा है, लेकिन पुण्य का खाता जमा करने का साधन है. మరి సేవ బాబా అంటున్నారు పేరు సేవ, కానీ మీరు పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకునే సేవ. देखो बाबा के पास क्यों ये नियम है तन मन धन इन सब चीजों से सेवा, क्योंकि हर एक को चांस है. ऐसा ना कि कोई गरीब ये मत समझे कि अरे मैं धन से तो सेवा नहीं कर पा रही हूँ, क्या करूँ फिर, मेरा सेवा तो हो ही नहीं सकता. इसलिए बाबा कहते तन से भी करो मन से भी करो కదా. ప్రతి ఒక్కరి గురించి అన్నమాట పుణ్యం యొక్క ఖాతా జమ చేసుకోవడానికి ఇది ఒక మంచి సాధనం బాబా ఇంటి సేవ. तो पुण्य के खाते सदा भरपूर है और आगे भी भरपूर रहेंगे. और పుణ్యం యొక్క ఖాతా ఎప్పుడూ సంపన్నంగా నిండుగా ఉండాలి, ఇంకా ముందు ముందు కూడా నిండుగానే ఉంటుంది. जितनी सेवा करते हो उतना पुण्य का खाता बढ़ता जाता है. మీరెంత బాబా ఇంటి సేవ చేస్తే మీ పుణ్యం యొక్క ఖాతా అంతా పెరుగుతూ ఉంటుంది. तो पुण्य का खाता अविनाशी बन गया ना, क्योंकि इस कल्प में हम पुण्य कमाया तो अगले जन्म में भी वो तो फिक्स हो जाएगा ना. అంటే పుణ్యం యొక్క ఖాతా అవినాశిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కల్పంలో మీరు సేవ చేశారు, మీకు భాగ్యం జమ అయింది, పుణ్యం జమ అయింది, అదేమవుతుంది కల్పకల్పము మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. యహ పుణ్యం అనేక జన్మ భర్పూర్ करने वाला है. ఇప్పుడు చేసే పుణ్యం మీకు అనేక జన్మలు మిమ్మల్ని సంపన్నంగా తయారు చేసేటటువంటిది. तो पुण्यात्मा हो और सदा ही पुण्यात्मा बन औरों को भी पुण्य का रास्ता बताने वाले यह पुण्य का खाता अनेक जन्म साथ रहेगा. अनेक जन्म माला माल रहेंगे, इसी खुशी में सदा आगे बढ़ते चलो. పుణ్యాత్మలు మీరు సదా పుణ్యాత్మలుగా ఈ వేరే వారి యొక్క పుణ్యం యొక్క దారి, వేరే వారికి కూడా పుణ్యం యొక్క దారిని చూపించేవారుగా కండి. ఈ పుణ్యం యొక్క ఖాతా అనేక జన్మలు తోడుగా ఉంటుంది, అనేక జన్మలు మిమ్మల్ని సంపత్తివంతులుగా తయారు చేస్తుంది. ఈ సంతోషంలో సదా మీరు గుడికి వెళ్తూ ఉండండి. 7th पॉइंट, सदा एक बाप की याद में रहने वाली एक रस स्थिति का अनुभव करने वाली श्रेष्ठ आत्मा हो. आज तो भगवान कितना मेहरबान है, देखो आपको कितने वरदान दे रहे, कितने वरदान दे रहे. सुख स्वरूप बाबा के सुखदाता के बच्चे सुखदाता हो. हाँ, मास्टर सर्वशक्तिवान हो, शक्तिवान के बच्चे हाँ शक्तिवान हो. और क्या कहा बाबा ने, विश्व में हम चुने हुए बाबा के कोटों में कोई में भी कोई बच्चे हैं. सदा निश्चित विजय से जन्मसिद्ध अधिकार है विजय हमारा. तो निश्चिंत होकर के सेवा करने वाले सेवाधारी हो. सेवा से अनेक आत्माओं को बाप के स्नेही बनाने वाले आत्माओं हो. चाहे कर्मणा से भी सेवा करो और सदा पुण्य का खाता जमा करने वाली श्रेष्ठ आत्मा हो. सदा एक बाप की याद में रहने वाले एक रस स्थिति का अनुभव करने वाली श्रेष्ठ आत्मा हो. ऐसे अनुभव करते हो. ఎప్పుడు సదా ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మను నేను. ఇలా మీరు అనుభవం చేసుకుంటారా? जहाँ एक बाप याद है वहाँ एक रस स्थिति स्वतः सहज అనుభవం होगी. మరి ఎక్కడైతే ఒకే ఒక్క బాబా ఒక్కరే అనేది గుర్తుంటుందో అక్కడ ఏకరస స్థితి స్వతహగా సహజంగా అనుభవం అవుతుంది. तो ఏకరస స్థితి శ్రేష్ఠ స్థితి है. అంటే కాన్స్టెంట్ ఒకేలాంటి స్థితి ఏదైతే ఉంటుందో అది సర్వశ్రేష్ఠ స్థితి అంటున్నారు.
एक रस स्थिति का अनुभव करने वाली श्रेष्ठ आत्मा को यह स्मृति सदा ही आगे बढ़ाती रहेगी. మరి బాబా అంటున్నారు ఏకరస స్థితిని అనుభవం చేసేటటువంటి శ్రేష్ఠ ఆత్మను నేను ఈ స్మృతి సదా మిమ్మల్ని ముందుకి తీసుకువెళ్తూ ఉంటుంది. इसी स्थिति द्वारा अनेक शक्तियों की अनुभूति होती रहेगी. మరి ఏకరస స్థితి ద్వారానే మీకు అనేక శక్తుల యొక్క అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు? बाप दादा के विशेष श्रृंगार होना सदा एक बाप की याद में रहने वाले एक रस स्थिति का अनुभव करने वाली श्रेष्ठ आत्मा. ఎప్పుడు ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మను కదా. ఇది స్మృతి ఎప్పుడు ఉంటే మీరు ముందుకెళ్తూ ఉంటారని చెప్పారు కదా. 8th पॉइंट बाप दादा के विशेष श्रृंगार होना सबसे श्रेष्ठ श्रृंगार के मस्तक मणि. బాప్ దాదాకి మీరు విశేషమైనటువంటి శ్రేష్ఠ అలంకారం శృంగారము అంటున్నారు బాబా. అయితే అందరికన్నా శ్రేష్టమైన అలంకారం అంటే ఏంటి? మస్తక మణి. మస్తకంలో మణి ఏదైతే మెరుస్తూ ఉంటుందో అది అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది అని చెప్తారు. मणि सदा मस्तक पर चमकती है तो ऐसे मस्तक मणि बन सदा बाप के ताज में चमकने वाले कितने अच्छे लगेंगे. అంటే మణి ఎప్పుడు కూడా మస్తకంలో మెరుస్తూ ఉంటుంది కదా. అలా మీరు కూడా మస్తక మణులుగా అయ్యి సదా బాబా యొక్క కిరీటంలో మెరిసేటటువంటి వారిగా ఉంటే ఎంత బాగా అనిపిస్తారు. मणि सदा अपनी चमक द्वारा बाप का भी श्रृंगार बनती और औरों को भी रोशनी देती है. మణి ఎప్పుడు కూడా తన యొక్క ప్రకాశము ద్వారా తండ్రికి కూడా అలంకారంగా ఉంటుంది, అలాగే వేరే వారికి కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. तो ऐसे मस्तक मणि बन औरों को भी ऐसे बनाने वाले हैं. यह लक्ष्य सदा रहता है. మరి ఈ విధమైనటువంటి మస్తక మణులుగా అయ్యి వేరే వారిని కూడా అలాగే తయారు చేసేటటువంటి వాడిని ఆ లక్ష్యం సదా ఉంటుందా. సదా शुभ भावना सर्व की भावनाओं को परिवर्तन करने वाली है. సదా మీ యొక్క శుభ భావన అందరి యొక్క భావనల్ని పరివర్తన చేసేది. 9th पॉइंट सदा बाप को फॉलो करने में तुरंत दान महापुण्य की विधि से आगे बढ़ रही हूं ना. సదా తండ్రిని ఫాలో చేయడంలో तुरंत दान इప్పుడిప్పుడే दानम చేస్తే महापुण्यम. वो कहते हैं एक हाथ से देते हुए दूसरे हाथ तक भी नहीं जाना चाहिए, क्योंकि एक से दूसरे हाथ जाएंगे तभी भी कभी कभी बुद्धि पलट सकती है. इसलिए जो आए मन में करना है बाबा के लिए बस कर दे. సంకల్పం వచ్చింది బాబాకి చేయాలి అంటే చేసేసేయాలి. तुरंत दान महापुण्य. ఈ విధితో ముందుకు వెళ్ళేవారు కదా. इसी विधि को सदा हर कार्य में लगाने से सदा ही बाप समान स्थिति का स्वतः ही अनुभव होता है. మరి విధిని సదా ప్రతి కార్యంలో ఈ విధితో సదా ప్రతి కార్యంని ఉపయోగించుకునేటటువంటి అంటే ఇదే పద్ధతిని ప్రతి పనిలో కూడా ఉపయోగించే సదా బాబా సమాన స్థితిని అనుభవం చేసుకునేవారు స్వతహాగా అవుతారు. तो हर कार्य में फॉलो फादर करने में आदि से अनुभवी रहे हो, इसलिए अब भी इस विधि से समान बनना अति सहज है. क्योंकि समाई हुई विशेषता को कार्य में लगाना ప్రతి కార్యంలో ఫాలో ఫాదర్ చేయడంలో ఆది నుండి అనుభవిగా ఉన్నారు మీరు. కాబట్టి ఇప్పుడు కూడా ఇదే విధితో మీరు సమానంగా తయారు కావడము చాలా సహజం. ఎందుకంటే సమాయించబడినటువంటి విశేషతల్ని కార్యంలో ఉపయోగించాలి. మన आपके अंदर है समाई हुई है विशेषताएं, उन्हें क्या करना है? कार्य में लगाना है. बाप समान बनने की विशेष अनुभूतियां अलौकिक करते रहेंगे और औरों को भी कराते रहेंगे. మరి బాబా సమానంగా విశేషమైనటువంటి అనుభూతులని అలౌకికంగా మీరు చేసుకుంటూ ఉండాలి, వేరే వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉండాలి. इस विशेषता का वरदान स्वतः मिला है, तो इस वरदान को सदा कार्य में लगाए आगे बढ़ते चलो. మరి బాబా ఏమంటున్నారు? ఈ విశేషతల యొక్క వరదానం మీకు స్వతహాగా లభించింది కాబట్టి ఆ వరదానాన్ని సదా మీరు కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి.
10th पॉइंट, सदा परिवर्तन शक्ति को यथार्थ रीति से कार्य में लगाने वाली श्रेष्ठ आत्मा होना. సదా పరివర్తన శక్తిని యథార్థంగా కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠాత్మలు కదా మీరు. इसी परिवर्तन शक्ति से सर्व की दुआएं लेने के पात्र बन जाते. जैसे घोर अंधकार जब होता है उस समय कोई रोशनी दिखा दे तो अंधकार वालों के दिल से दुआएं निकलती है ना. బాబా ఏమంటున్నారు, ఈ పరివర్తన శక్తితో అందరి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రలుగా మీరు అవుతారు. ఇప్పుడు చిమ్మ చీకట్లు ఉన్నాయి, ఘోర అంధకారం ఉంది, ఏం కనిపించట్లేదు. ఎవరైనా ప్రకాశాన్ని తీసుకొచ్చారనుకోండి, ఆ భయంతో బాధతో ఉన్నటువంటి వాళ్ళ మనసుల్లో అంధకారాన్ని తొలగించినటువంటి అందుకు మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ऐसे जो यथार्थ परिवर्तन शक्ति को कार्य में लगाते हैं उनको अनेक आत्माओं द्वारा दुआएं प्राप्त होती है और सबकी दुआएं आत्मा को सहज आगे बढ़ा देती है. అలాగే యథార్థమైన పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు ఎవరైతే ఉపయోగిస్తారో వారి అనేక ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి. ఇంకా అందరి ఆశీర్వాదాలు ఆత్మలని సహజంగా ముందుకి తీసుకెళ్తాయి. दुआएं हमको आगे बढ़ाने का साधन है, बहुत सहज हमें आगे बढ़ाता है, लिफ्ट का काम करता है. ऐसे दुआएं लेने का कार्य करने वाली आत्मा को यह सदा स्मृति में रखो, तो जो भी कार्य करेंगे वह दुआएं लेने वाला करेंगे. మరి ఇలా ఆశీర్వాదాలు పొందే కార్యాన్ని చేసే ఆత్మను నేను, ఇది ఎప్పుడు గుర్తుంచుకున్నట్లయితే ఏ పని చేసినా ఆశీర్వాదాలు మీరు తీసుకుంటూ ఉంటారు. दुआएं मिलती ही है श्रेष्ठ कार्य करने से. ఎప్పుడు దొరుకుతాయి ఆశీర్వాదాలు? శ్రేష్టమైన కార్యాలు చేస్తే. तो सदा यह स्मृति रहे कि सबसे दुआएं लेने वाली आत्मा. ఎప్పుడు అన్నమాట ఇదే జ్ఞాపకం ఉంచుకోండి, నేను అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునేటటువంటి ఆత్మను. यही स्मृति श्रेष्ठ बनने का साधन है. ఇదే స్మృతి మీరు శ్రేష్టంగా తయారవ్వడానికి సాధనము. यही स्मृति अनेकों के कल्याण के निमित्त बन जाती है. ఈ స్మృతి నేను ఎప్పుడు అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను అన్న స్మృతి ఎంతో మంది ఆత్మల యొక్క కళ్యాణానికి నిమిత్తంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. तो याद रखना कि परिवर्तन शक्ति द्वारा सर्व की दुआएं लेने वाली आत्मा हूँ. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నేను పరివర్తన శక్తి ద్వారా అందరి ఆశీర్వాదాన్ని తీసుకునేటటువంటి ఆత్మను. ग्लोबल कोऑपरेशन प्रोजेक्ट की मीटिंग का समाचार बाप दादा को सुनाया. ग्लोबल కోఆపరేషన్ ఫర్ ద బెటర్ వరల్డ్ మీటింగ్ అన్నమాట, ప్రాజెక్ట్ గురించి మీటింగ్ చేశారు, దాని సమాచారం గురించి బాప్ దాదాకి వినిపించారు. बाप दादा खुश होते हैं, इतना मिलकर प्लान बनाते हो वो प्रैक्टिकल में ला रहे हो और लाते रहेंगे. ప్లాన్స్ ఏవైతే తయారు చేస్తారో బాప్ దాదా చాలా సంతోషిస్తున్నాను అంటున్నారు. బాబా మీరు ఇంతమంది కలిసి ప్లాన్స్ ఏవైతే తయారు చేస్తున్నారో మళ్ళీ ఆ తయారు చేసిన ప్లాన్స్ ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్ గా కూడా తీసుకొస్తున్నారు. బాప్ దాదాకు और क्या चाहिए, ఇంకేం కావాలి బాప్ దాదాకి. इसलिए बाप दादा को पसंद है, बाकी कोई मुश्किल हो तो बाप दादा सहज कर सकते. ప్లాన్స్ తయారు చేసి ప్రాక్టికల్ చేస్తున్నందుకు బాబాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఒకవేళ మీకు కష్టం ఉంది దాంట్లో అంటే బాప్ దాదా దాన్ని సహజంగా చేసేస్తాను అంటున్నారు. यह बुद्धि का चलना भी एक वरदान है, सिर्फ बैलेंस रख करके चलो. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ చేయాలి, ఇలా బుద్ధి నడవడం కూడా బాబా అంటారు ఒక వరదానం. మరి బ్యాలెన్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళండి. जब बैलेंस होगा तो बुद्धि निर्णय बहुत जल्दी करेगी और 4 घंटे जो डिस्कस करते हो उसमें 1 घंटा भी नहीं लगेगा. ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉంటారో ఇప్పుడు బుద్ధి నిర్ణయం చాలా ఫాస్ట్ గా చేస్తుంది. అంటే 4 గంటలు మీరు ఏదైతే కూర్చుని మీటింగ్ చేశారు, డిస్కషన్ చేశారో ఆ 4 గంటలు కూడా పట్టదనమాట, దాంట్లో 1 గంటలోనే అన్ని పనులు అయిపోతాయి అంటున్నారు. एक जैसा ही विचार निकलेगा लेकिन ये भी अच्छा है, खेल है, कुछ बनाते हो कुछ तोड़ते हो, इसमें भी मजा आता है. ఒకే మాదిరిగా ఆలోచనలు అప్పుడు అందరికీ కూడా నడుస్తాయి అంటున్నారు. కానీ ఇదంతా మంచిది, ఇది కూడా ఒక ఆట అనమాట. మన కై బార్ ऐसा होता है ना कंस्ट्रक्शन में,
या प्रोजेक्ट में भी कभी कभी क्या होता है, कुछ बनाते कुछ तोड़ते हैं, कुछ ऐसा होता है, ये भी बाबा कहते मजेदार है। भले प्लान बनाओ फिर रिफाइन करो, बिजी तो रहते हो। బాబా అంటే ఇదంతా ఆట అన్నమాట, కొన్ని తయారు చేస్తారు, కొన్ని పోగొడుతూ ఉంటారు, ఇందులో కూడా మజా వస్తుంది. అంటే ప్లాన్స్ తయారు చేయండి కానీ రిఫైన్ చేసుకోండి. బిజీ తో रहते हो सिर्फ बोझ नहीं महसूस करो, खेल कर ఈ ప్లాన్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ చేయాలి, బిజీ అయితే ఉంటారు కానీ బాబా ఏమంటున్నారు, మళ్ళీ తేలికగా ఉండండి, బరువుగా అనుభవం చేసుకోకుండా ఒక ఆట అనుభవం చేయండి. टाइम कम है, जितना कर सकते हो उतना करो, यह సేవ भी चलती ही रहेगी. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉండండి, ఈ సేవ కూడా ఇలాగే నడుస్తూ ఉంటుంది అంటున్నారు. जैसे भंडारा बंद नहीं होता, यह भी भंडारा है, అవినాశి चलता रहेगा. సేవా కా బండారా చూడండి, ఎప్పుడైనా సరే మౌంట్ అబులో ఎక్కడైనా సరే చూడండి, కిచెన్ ఎప్పుడు బంద్ ఉండదు, ఏ టైంలో వెళ్ళినా భోజనం అవైలబుల్ ఉంటుంది. అలా బాబా అంటున్నారు ఈ సేవ యొక్క బండారం కూడా అవినాశి నడుస్తూనే ఉంటుంది. अगर किसी कार्य में देरी होती है तो और अच्छा होना होगा, तब देरी होती है. ऐसा भी सोचो, ఒకవేళ ఏదైనా పని డిలే అవుతుంది, చాలా డిలే అవుతుంది, మనం ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వట్లేదు అనుకోండి, ఏమనుకోవాలంట, ఇంకా బాగా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది కాబట్టే లేట్ అవుతుంది అలా అనుకోండి. బాకీ మెహనత్ కర్ రహీ హో, సుస్త్ నహీ హో, ఇస్లే బాప్ దాదా ఉల్హనా నహీ దేతా. అయితే కష్టపడుతున్నారు, బాబా సేవ గురించి ప్లాన్స్ తయారు చేస్తున్నారు, సోమరులుగా లేరు కాబట్టి బాబా సంతోషిస్తున్నాను అంటున్నారు. ఏం కంప్లైంట్స్ మీ గురించి ఇవ్వనంటున్నారు బాబా. अच्छा, आज का वरदान सदा एक रस संपन्न मूड में रहने वाले पुरुषार्थी स्वप्रालब्धि स्वरूप भव. సదా ఏకరస సంపన్న మూడులో ఉండి పురుషార్థి నుండి ప్రాలబ్ధి స్వరూపులుగా కండి. ఎప్పుడు ఒకే విధమైనటువంటి ఏకరస సంపన్న మూడులో ఉండి పురుషార్థి మరియు ప్రాలబ్ధి స్వరూపులుగా కండి. विस्तार. बाप दादा वतन से देखते हैं कि कई बच्चों के मूड बहुत बदलते हैं. देखो बाबा क्या क्या करते हैं अब सारे दिन में, वो सब बाबा क्लियर अपनी पिक्चर में टीवी में देखते रहता. कभी आश्चर्य की मूड, कभी क्वेश्चन मार्क की मूड, कभी कंफ्यूज की मूड, कभी टेंशन, कभी अटेंशन का झूला. लेकिन संगम युग प्रालब्धि युग है ना, कि पुरुषार्थी इसीलिए जो बाप के गुण वही बच्चों के, जो बाप की स्टेज वही बच्चों की, यही है संगम युग की प्रालब्ध. బాప్ దాదా వచనంలో చూస్తూ ఉంటారంట, చాలా మంది పిల్లల యొక్క మూడు మారుతూ ఉంటుంది. क्या कहते हैं, मूड स्विंग्स चेंज होते रहता है, एक जैसा मूड नहीं रहता, ఒకేలాంటి స్థితి, మూడ్ यानी స్థితి కదా, ఆ స్థితి అనేది ఎప్పుడు ఒకలాగే ఏకరసంగా ఉండదు అనమాట, చేంజ్ అవుతూ ఉంటుందంట. కవి ఆశ్చర్యవత్ కి మూడు, అప్పుడప్పుడు ఏంటి ఆశ్చర్యం యొక్క మూడు, అయ్యో ఇలానా అలానా. కవి క్వశ్చన్ మార్క్ కి మూడు, ఇదెందుకు అదెందుకు, అప్పుడప్పుడు ప్రశ్నల యొక్క మూడు. కవి కన్ఫ్యూజన్ కి మూడు, ఆహా ఇలా కూడా అవుతుందా, కన్ఫ్యూజన్ యొక్క మూడు. కవి టెన్షన్, కవి అటెన్షన్ కా జూలా, అప్పుడప్పుడు టెన్షన్, అప్పుడప్పుడు అటెన్షన్ యొక్క ఉయ్యాలలో ఇలాగ ఊగుతూనే ఉంటారంట. लेकिन संगम युग प्रालब्धि युग है కదా. సంగమ యుగము అంటే ప్రాలబ్ధం, ప్రాలబ్ధం 21 జన్మం కి ప్రాలబ్ధ है ना. 21 బర్త్స్ బాబాతో మనకి సుఖము శాంతి అన్ని దొరుకుతాయంటే 21 లో ఇది కూడా ఒకటి. अभी से मिला करके, अभी इस जन्म से मिला करके 21 जन्म है ना. तो संगम युग माना प्रालब्धि युग है, ना कि पुरुषार्थी. इसलिए जो बाप के गुण वही बच्चों के. సంగమ యుగము అంటే ప్రాలబ్ధాన్ని ప్రాప్తిని అనుభవం చేసుకునే యుగం కానీ పురుషార్థి యుగం కాదు. మేము పురుషార్థం చేస్తున్నాము కదా, మేము పురుషార్థీలం కదా, ఇలాగే అవుతూ ఉంటుందిలే కాదంటున్నారు బాబా. అందుకనే బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల యొక్క గుణాలుగా ఉండాలి. జో బాప్ కి స్టేజ్ వహీ బచ్చోం కి, యహీ హే సంగం యుగ్ కి ప్రాలబ్ధ. ఏదైతే బాబా యొక్క స్థితి ఉందో అదే మీ పిల్లల యొక్క స్థితి కూడా ఉంటుంది. ఇదే సంగం యుగం యొక్క ప్రాలబ్ధం.
तो सदा एक रस एक ही संपन्न मूड में रहो तब कहेंगे बाप समान अर्थात प्रालब्धि స్వరూపు वाले. మరి సదా ఏకరసంగా అంటే ఒకటే సంపన్న మూడులో ఉండండి, అప్పుడు అంటారు బాబా సమానంగా అంటే ప్రాలబ్ధి స్వరూపం కలిగినటువంటి ఆత్మలు. अच्छा, आज का स्लोगन है बाप दादा के हाथ में. बाप दादा के हाथ में बुद्धि रूपी हाथ हो तो परीक्षा रूपी सागर में हिलेंगे नहीं. इतना अच्छा स्लोगन है. बाप दादा के हाथ में बुद्धि रूपी हाथ हो तो परीक्षा रूपी सागर में हिलेंगे नहीं. బాప్ దాదా యొక్క చేతిలో బుద్ధి రూపీ చేయి ఉన్నట్లయితే పరీక్షల రూపీ సాగరంలో కదలరు. बाबा सर्वशक्तिवान बाप के हाथ में हमारा हाथ है. कौन सा हाथ? బుద్ధి రూపీ హాత్. అప్పుడు సాగరంలో ఎప్పుడు కూడా మీరు కదిలిపోరు అనమాట. ఏ అలలు వచ్చినా, ఎంత తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా బాబా చేతిలో నా చేయి ఉందంటే నేను ఎప్పుడు కూడా కదలను. అచ్చా, ఓం శాంతి.